హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. యా కుందందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణవరదండ మండిత ప్రభృతిర్వై సమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరపీఠ నిలయే సరస్వతీ నమస్తుతే. క్రోధినామ సంవత్సర ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో చైత్రమాసములో మొట్టమొదలు ధనుస్సు రాశి గురించి, ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి గురించి వారి యొక్క గ్రహచారాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి చూసినట్టయితే ధనుస్సు రాశి నుంచి కుంభరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. 3వ స్థానం అవుతుంది ధనుస్సు, మకర, కుంభ. తర్వాత మీన రాశిలో కుజుడు, శుక్రుడు, రాహు, బుధుడు సంచరిస్తున్నారు. ధనుస్సు రాశి నుంచి మేష రాశికి లెక్కిస్తే ధనుస్సు, మకర, కుంభం, మీనం, మేషం 5వ స్థానంలో గురు, రవి సంచరిస్తున్నారు. ధనుస్సు రాశి నుంచి 10వ స్థానము కన్యారాశిలో కేతువు, చంద్రుడు సంచరిస్తున్నారు. ఈ గ్రహాలు ఈ విధంగా ఈ మాసంలో సంచరించినట్టయితే ఒక్కొక్క గ్రహము ఎటువంటి ఫలితాన్ని పొందగలుగుతుంది చూద్దాం. మొట్టమొదలు కుంభరాశిలో తృతీయం శని, 3వ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. 3వ స్థానము శనేశ్వరునికి శుభస్థానము. అంటే ఈ ధనుస్సు రాశి వాళ్ళు చాలా రోజుల నుంచి శని బాధలు పడుతూ వచ్చినారు. 7.5 శని అయిపోయింది, ఇంకా శని లేదు. ఈ ధనుస్సు రాశి నుంచి లెక్కిస్తే 3వ స్థానంలో శనేశ్వరుడు శుభస్థానము. ఈ 3వ స్థానంలో శని అభివృద్ధి దశలోకి తీసుకుపోతాడు. వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారం అభివృద్ధి, స్టాక్ మార్కెట్లు పెట్టుకునే వాళ్లకు బాగా డబ్బులు రావడము, వ్యాపారంలో అభివృద్ధి జరగడము, పిల్లలు చదువులో అభివృద్ధి జరగడము, కుటుంబంలో శాంతి ఏర్పడము, విద్య పైన పిల్లలు ఆసక్తిగా చూపడము, అనుకున్న పనులు అనుకున్నట్టుగా కావడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ధనుస్సు రాశికి. ఎందుకంటే శని గుడ్, చాలా మంచిగా ఉన్నాడు. శనేశ్వరుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి శని వల్ల సకల కార్యాలన్నీ నెరవేరుతాయి. మీరు ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా అభివృద్ధి దశలోకి వస్తారు. మరి ఉద్యోగం చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగం చేసేవాళ్ళకు కూడా ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో శాంతి ఏర్పడే అవకాశం ఉంది. మీ యొక్క గుర్తింపు నలుగురికి తెలిసే విధంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా బాగా వస్తాయి. వ్యవసాయదారులకు కూడా పంట పైన మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మీనరాశిలో ధనుస్సు నుంచి మీనరాశికి లెక్కించినట్టయితే 4వ స్థానము ధనుస్సు, మకర, కుంభం, మీనం. దీంట్లో 4 గ్రహాలు ఉన్నాయి. చతుర్థ కూటమి అంటారు. కుజశుక్రయోగం ఉంది, రాహు, బుధుడు ఉన్నాడు. ఈ కుజశుక్రయోగంలో కుజుడు 4వ వెంట, శుక్రుడు 4వ వెంట ఉండడం వల్ల కుజశుక్రయోగం అంటారు. ఇది సామాన్యంగా ఈ కుజశుక్రం ఏర్పడినప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఎటువంటి వాళ్ళకంటే కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, తర్వాత భూ సంబంధమైనటువంటివి, రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బంది. భూములు అమ్మకపోవడము, అనుకున్న సమయానికి డబ్బు రాకపోవడము, ఇక్కడ వడ్డీకి తెచ్చి పెడతారు, ఆ భూమి మీద పెట్టుబడి పెడతారు, అవన్నీ ఆగిపోవడము, స్తంభిస్తాయి. మొత్తం కూడా కుజుడు చతుర్థంలో ఉండి స్తంభింపజేస్తాడు. స్తంభింపజేసి మళ్ళీ చతుర్థంలో బుధరాహువులు ఉన్నారు. దానివల్ల మానసిక చింతన ఎక్కువైపోతుంది, టెన్షన్స్ ఎక్కువైతాయి. ఈ టెన్షన్స్ వల్ల హృదయానికి సంబంధించినటువంటివి, మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. రాహు కూడా మంచిగా లేడు, బుధుడు కూడా బాగలేడు, కుజుడు కూడా బాగలేడు. దీనివల్ల భూ సంబంధమైనటువంటివి, గృహ సంబంధమైనటువంటివి, ఏ దాని మీదైనా పెట్టుబడి పెట్టినట్టయితే అవి స్థిరత్వంగా నిలబడతాయి. లాభము అనరు, నష్టము అనరు, అమ్మరు, కొనరు, ఇలా నిలబడతాయి.
మరి దానికి ఏం చేయాలో కూడా రెమెడీ చెప్తాను. ఇకపోతే పంచమం గురు, ఈ గురువు యొక్క శుభ దృష్టి మాత్రం ఈ రాశి వాళ్ళకు ఉంది. అంటే మెయిన్గా శనేశ్వరుడు గురువు శుభంగా ఉన్నారు వీళ్ళకి. గురువు శుభం ఉండడం వల్ల, సూర్యభగవానుడు శుభం ఉండడం వల్ల రాజ్యస్థానం వస్తుంది. అంటే రాజ్యస్థానం అంటే ఏంది? పంతులు గారు మా కొడుకులు చదువుకున్నారు, మంచి విద్యలో చదువుకున్నట్టయితే మంచి విద్య వస్తుంది, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాధిపతి కూడా బాగా, గురువు కూడా శుభం ఉన్నాడు కాబట్టి ఉద్యోగము లేనటువంటి వాళ్లకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత వివాహం కోసం తమ పిల్లల వివాహం చేద్దామనుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పంచమం గురు, ఇంట్లో శుభకార్యం అనేది జరుగుతుంది. అది గృహప్రవేశం కావచ్చు, లేదా మీ పిల్లల యొక్క వివాహం కావచ్చు, మీ పిల్లవాడికి ఉద్యోగం రావచ్చు. ఇలాంటివి కలిగి మానసిక సంతోషం అనేది సంభవిస్తుంది ఈ యొక్క గురువు రాహువుల వల్ల. తర్వాత దశమం కేతు, దశమం చంద్ర, దానివల్ల దశమం చంద్రుడు కూడా శాంతిని ఇస్తాడు, మనసుకు శాంతిని ఇచ్చేటువంటిది. ఉదాహరణకి మనం ఊరికే కూర్చున్నాం, ఏం లేదు పంతులు గారు చాలా బాగుందన్నారు, ఏం లేదు అనుకుంటే అనుకోకుండా వచ్చేటువంటి సంతోషం అది. అంటే ఒక లాటరీ తగిలిందనుకో, లేదా మీరు కొన్నదానికి ఏదైనా ఒక లాభం వచ్చిందనుకో, మానసికమైన సంతోషం అనేది సంభవిస్తుంది. లేదా మీ కొడుకుకు ఉద్యోగం వచ్చిందనుకో, అప్పుడు ఏమైపోతుంది? ఒక రకమైన మానసిక సంతోషం కలుగుతుంది. అబ్బా, నా కొడుకు ఎస్ఐ అయ్యాడు, నా కొడుకు పోలీస్ అయ్యాడు, నా కొడుకు ఇలా డాక్టర్ అయ్యాడు అని చెప్తారు. అలాంటి సంతోషం అనేటువంటిది ఈ మాసములో ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఇకపోతే దాని తర్వాత కేతువు కూడా దశమములో ఉన్నాడు. మీకు కావలసినంత డబ్బు రుణ రూపంలో దొరికే అవకాశం ఉంది, ధన రూపంలో లేదండి. నిలబడి మనం సంపాదించిన డబ్బేం కాదు, రుణ రూపంలో మీకు డబ్బు దొరికే అవకాశం అయితే కనబడుతుంది. అంటే నేను ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను, దానికి లోన్ కావాలి అంటే దొరుకుతుంది. నేను వ్యాపారం చేస్తున్నాను, 50 లక్షలు అప్పు కావాలి అంటే దొరికే అవకాశం కనబడుతుంది అక్కడ. ఈ విధంగా గ్రహచారములు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒకటి కుజశుక్రులు మాత్రం బాగలేరు. దానికి ఏం చేయాలి అంటే కుజుడు మనకు కలిసి రావాలి అంటే ఇప్పుడు ఎక్కువ మట్టుకు ఈ ధనుస్సు రాశి వాళ్లకు భూ సంబంధమైనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. దీనికి ఏం చేయాలి అంటే వారాహి దేవతను పూజించాలి. వారాహి దేవతను రాత్రి మీరు 10 తర్వాత పూజించినా పర్వాలేదు. మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా స్నానం చేసినా పర్వాలేదు. స్నానం చేసి ఆ అమ్మవారి యొక్క కవచం చదవాలి. అమ్మవారి యొక్క అష్టోత్తరమైనా పర్వాలేదు, అమ్మవారి యొక్క స్తోత్రమైనా పర్వాలేదు. మీకు ఏది చేతనైతే అది చేయండి. మీ యొక్క భూ సంబంధమైనటువంటివి, గృహ సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఆ ప్లాట్లన్నీ అమ్ముడుపోతాయి, ఇండ్లన్నీ అమ్ముడుపోతాయి. పంతులు గారని మీరు నాకు ఫోన్ చేస్తారు. వారాహి దేవత, ఆ వారాహి దేవతను రాత్రి వేళలో మనము పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు. తర్వాత చతుర్థమ రాహుకుడు ఉన్నాడు ఇక్కడ. ఆరోగ్యాధిపతి కూడా బాగలేడు. శత్రుత్వం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంది. ఈ శత్రుత్వం పోవడానికి వారాహి దేవతని మనం పూజించాలి. ఎటువంటి శత్రువు అయినా మట్టి కరుచుకుపోతాడు. ఆ అమ్మవారిని పూజించినట్టయితే, వారాహి దేవతను పూజించినట్టయితే సకల శుభాలు కలిగే అవకాశం కనబడుతుంది. మీకు ఇంకా మీ యొక్క వ్యక్తిగత గ్రహచారం తెలుసుకోవడానికి మీ కుండల్ని చూసి మీ యొక్క జాతకం చెప్పబడుతుంది. మీరు ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్కి కాల్ చేయండి. శుభం భూయాత్.